దేవుని బిడ్డలారా, మనం ఎంత ధన్యులము అంటే, నీవు నీ కుటుంబము నరకములోకి వెళ్ళటం, సంవత్సరాల తరబడి నీవు బానిసత్వంలో బ్రతకటం, అది దేవుని యొక్క చిత్తం కాదు. చూడండి, అకస్మాత్తుగా దావీదుకు ప్రత్యక్షత ఇచ్చి పంపినట్లు ఈరోజు లోదెబారులో ఉన్న మెఫీబోషేతు అయిన నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకసారి ఒక తండ్రికి ఒక్కడే ఒక కుమారుడు పుట్టినాడు. ఆ కుమారుణ్ణి గారాబంగా పెంచుతున్నప్పుడు ఆ కుమారుడు తండ్రి దగ్గర ఉన్న డబ్బునంతా కూడా తీసుకొని తండ్రికి తెలవకుండా ఎక్కడికో దూర ప్రయాణమై వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి అనేక వ్యసనాల ద్వారా డబ్బు అంతా కూడా వృధా చేసుకున్నాడు. చివరికి తినటానికి తిండి లేదు, పండుకోవటానికి షెల్టర్ లేదు. అప్పుడు తండ్రి జ్ఞాపకం వస్తూ ఉన్నాడు కొడుకుకి. అయ్యో, నా ప్రేమ కలిగిన తండ్రిని నేను విడిచిపెట్టినానే, నా ప్రేమ కలిగిన తండ్రి డబ్బంతా కూడా నేను తీసుకున్నానే, అయ్యో ఈరోజు నేను పేదరికాన్ని అనుభవిస్తున్నానే, అయ్యో నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా తండ్రిని నేను సమీపించాలి అనే ఆలోచన కలిగింది ఆ యవ్వన కుమారునికి. సడన్ గా ఆ తండ్రికి ఫోన్ చేసినాడు. డాడీ, నేను డాడీ నీ ప్రియకుమారుడిని, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నా డాడీ, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా డాడీ అని లెటర్ రాస్తున్నాడు. ఒకవేళ నిజంగా నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఒకటే ఒకటి గుర్తు, మన ఇల్లు గుట్ట మీద ఉన్నది కదా డాడీ, క్రింద నుంచి ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, నేను ఆ కొండ మీద గుట్ట కింద నుంచి నేను ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటా, ఆ కొండ మీద గుట్ట మీద మన ఇల్లు ఉంటుంది కదా డాడీ, నువ్వు నిజంగా నన్ను ప్రేమించి నన్ను యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే మన ఇంట్లో ఒక కొవ్వొత్తు, ఒక్క క్యాండిల్ వెలిగించి నువ్వు ఆ తలుపు దగ్గర పెడితే నేను ట్రైన్లో వెళ్తూ వెళ్తూ ఒకవేళ ఆ లైట్ కనబడ్డదంటే నేను పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తా డాడీ, ఒకవేళ ఆ లైట్ కనబడకపోతే ఇక నువ్వు నన్ను ప్రేమించటం లేదు కదా, నేను వెళ్ళిపోతా డాడీ అని ఒక లెటర్ రాసినాడు. ఆ డాడీ ఆ లెటర్ చదివి ఇక ట్రైన్ టైం అయిపోతూ ఉన్నది. ఆ తండ్రి ఇన్ని కొవ్వొత్తులు పట్టుకొని ఆ కొండ మీద ఆ ట్రైన్ వెళ్తూ ఉంటే అన్ని క్యాండిల్స్ వెలిగిస్తూ ఉండే సమయంలో సడన్ గా ఒక గాలి వచ్చి ఆ క్యాండిల్స్ అన్ని గాలికి ఆరిపోతా ఉంటే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్యాండిల్ ఆరిపోకుండా చేతులు పెడుతూ మరలా ఇంకొక క్యాండిల్ దగ్గరికి పోయి చేతులు పెడుతూ తన చేతులు కాలిపోతున్నాయి. ట్రైన్ టైం అవుతున్నది, ట్రైన్ వచ్చే టైంకి గాలికి అన్ని కొవ్వొత్తులు ఆరిపోతే నా కుమారుని నేను దూరం చేసుకుంటాను అన్న ఆలోచనతో అన్ని క్యాండిల్స్ వెలిగించి అది ఆరిపోతూ ఉంటే చేతులు కారిపోతున్నా ఆ క్యాండిల్స్ దగ్గరికి వెళ్ళి ఆ వెలుతురును కాపాడుతూ ఉన్నాడు. చివరికి ట్రైన్ వెళ్తూ ఉన్నది. కొడుకు ఒక్క క్యాండిల్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఇల్లంతా క్యాండిల్స్ తో నిండిపోయినది. ఎంత ప్రేమ తండ్రికి! ఆ కొడుకు సంతోషం తట్టుకోలేకపోయాడు. చివరికి స్టేషన్లో వెళ్ళి దిగకుండానే ఆ చైన్ లాగి పరిగెత్తుకుంటూ రన్నింగ్ ట్రైన్ దిగి పరిగెత్తుకుంటూ కొండ మీదకి వెళ్ళగానే ఆ తండ్రి చేతులన్నీ కూడా కాలిపోయినాయి. డాడీ, ఏంటిది డాడీ చేతులు? ఎందుకు
డాడీ చేతులు కాలిపోయినాయి అంటే డాడీ అంటున్నాడు, బిడ్డ క్యాండిల్స్ ఆరిపోతాయేమో అనే భయముతో క్యాండిల్స్ యొక్క వెలుతురుని కాపాడటానికి నీకోసము నా చేతులను నేను కాల్చుకున్నాను బిడ్డ. అప్పుడు ఆ కొడుకు తండ్రి మెడల మీద పడి ముద్దు పెట్టుకొని, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను డాడీ, నీతోనే ఉంటా డాడీ. ఎంత ప్రేమ చూడండి. ఈ లోక సంబంధమైన తండ్రికి అంత ప్రేమ ఉంటే ఆ పరమ తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్య నీకోసం పంపించున్నాడు. ఆ ప్రియ కుమారుడైన యేసయ్య నీకోసం తన సర్వస్వమును ధారపోస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఎందుకో తెలుసా? ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటానికి కాదు, కానీ మెఫీబోషేతు అయిన నిన్ను లోదెబారులో నుంచి విడిపించడానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నువ్వు మంచి దేవుడు యేసయ్యా. ఈ లోకంలో నువ్వు ఉంటే చాలు యేసయ్యా. ఈ లోకంలో మాకు డబ్బొద్దు, పేరు ప్రఖ్యాతలొద్దు, ఏమొద్దయ్యా, నువ్వు ఉంటే చాలు యేసయ్యా. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్వరాలిప్పి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా. యేసయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. హల్లెలూయా. ఈ రోజు దాకా ఒకటి యేసయ్య ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటిదో తెలుసా? కొంతమంది తాగుబోతులైతే అరే వీడు తాగుబోతురా అనేసి సమాజం అంటది. వ్యభిచారానికి బానిసైపోయి బ్రతుకుతే వీరి జీవితాలు భయంకరమైన జీవితాలని సమాజం అంటది. కానీ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యేసయ్య దగ్గరికి వస్తే ఇకనైనా బుద్ధి తెచ్చుకో అన్నాడు ఆ యేసయ్య. కానీ యేసయ్య ఏమన్నాడంటే అబ్బా అని పిలిచినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత ప్రేమ! నీ భయంకరమైన జీవితమును బట్టి నీ భార్య ఒక దినమున
నిన్ను అసహ్యించుకుంటుందేమో, నీ పిల్లలు నిన్ను అసహ్యించుకుంటారేమో, సమాజము నిన్ను వెలివేస్తుందేమో. కానీ నా యేసయ్య ప్రేమ అట్లాంటిది కాదు. సహోదరి సహోదరుడా, వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ వస్తే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎంత ప్రేమ యేసయ్య. 5 భర్తలు కలిగిన సమరయ స్త్రీ వస్తే, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచి జీవితం జీవించు అనలే. కానీ ఆమెను కూడా ప్రేమతో పలకరించినాడు నా యేసయ్య. జక్కయ్యా, అందరు సమాజం అంతా కూడా నిన్ను అపహసిస్తున్నదా జక్కయ్యా? కానీ నిన్ను నేను అపహసించే దేవుణ్ణి కాదు జక్కయ్యా. త్వరగా దిగు జక్కయ్యా, ఈరోజు నీ ఇంట్లో నేను డిన్నర్ చేయబోతున్నాను. ఎంత ప్రేమ యేసయ్య. ఆ యేసయ్యనే పరిగెత్తుకుంటూ అరణ్యములోకి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడు, భయపడకమా. ఈరోజు భయంకరమైన వ్యసనాలకి బానిసైపోయి కూరుకుపోయి, అయ్యో నాకు భవిష్యత్తు లేదే, ఇక నేను బయటికి రానేమో అన్న ఆలోచనతో ఈ టీవీ ప్రోగ్రాం ఏ దేశంలో నుంచి, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నావేమో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. ఈ రాత్రి నీ బంధకాలని తెంపటానికే నా యేసయ్య ఈ స్థలంలో అడుగుపెట్టి ఉన్నాడు. ఒకవేళ అప్పులలో కూరుకుపోయి దీర్ఘకాల వ్యాధులతో, మానసికమైన ఒత్తిళ్లతో ఉన్నావేమో. ఫ్యామిలీ బ్రేక్ డౌన్స్ బట్టి నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడేమో సహోదరి. నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో సహోదరుడా. నీ పండు వృద్ధాప్యంలో నీ బిడ్డలు వివాహం చేసుకొని బాయ్ బాయ్ అని వెళ్ళిపోయినరేమో. కానీ ఈరోజు లోదేబార్ అనుభవంలో ఉన్న నిన్ను, అరణ్యం లాంటి అనుభవంలో ఉన్న మెఫీబోషేతు అయిన నిన్ను, ఇదిగో పరమ తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ రాత్రి. నేను నమ్ముతున్నాను, ఆ పనివాడిని పిలిచినాడు. దావీదు త్వరగా రా అనగానే వచ్చేసినాడు. సార్ ఏం చేయాలి? త్వరగా వెళ్ళిపో, లోదేబార్కి వెళ్ళిపో. లోదేబార్లో మెఫీబోషేతు ఉన్నాడు, తీసుకొని రా అనగానే సైనికులకి భయం అయిపోతూ ఉన్నదే. కానీ గుర్రాల మీద వెళ్తూ ఉన్నారు. చప్పట్లు కొడదాం. కొంతమందిని అడిగినారు, लोदेबार किधर है? जाओ सीधा जाओ, राइट को टर्न करो, उधर आपको लोदेबार मिलता है. आमेन. వెళ్తూ ఉన్నారు. టక్ 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 టక్. కొంత దూరం వెళ్ళిన తర్వాత లోదేబార్ ఎక్కడున్నది? వెళ్ళు బాబు, అక్కడ ఉన్నది. వెళ్ళినారా? లోదేబార్లో నిలబడి कौन है ये మెఫీబోషేత్? ఏ మెఫీబోషేత్ అనగా ఎవరిక్కడ అనగానే అందరూ గడగడగడగడ వణికిపోతున్నారు. మెఫీబోషేత్ కూడా వణికిపోతున్నాడు. అప్పుడు సైనికులు అంటున్నారు, నీవేనా మెఫీబోషేత్? అవును సార్ నేనే. త్వరగా రథం ఎక్కు. చప్పట్లు కొడదాం. ఎందుకు సార్? దావీదు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. గట్టిగా చెప్పండి. ఎందుకు సార్? నేను ఏ పాపం చేసినా, ఏ పొరపాటు చేసినా నాకు తెలియదు. నువ్వెక్కు, రథం ఎక్కు. ఆ కాళ్ళు ఇరిగిపోయినా ఆ మెఫీబోషేత్ని ఆ రథం ఎక్కించినారు. ఇక రథం మీద బయలుదేరి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? భయమైపోతున్నాడు మెఫీబోషేత్. ఏమైపోతుందో? ఇప్పటికే నా లైఫ్ రూయిన్ అయిపోయింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్. నేను చనిపోతానేమో అని బయలుదేరుతున్నాడు. ఇక ఆ రాజ్యములు అడుగు పెట్టగానే సైనికులంతా కూడా సల్యూట్ కొడతా ఉన్నారు. గట్టిగా చెప్పండి. అందరూ సైనికులు సల్యూట్ కొడతా ఉన్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఆ రథం ఆగిందంతే. అందరు కూడా బొకేస్ తీసుకొని వచ్చి ఇస్తున్నారు. అర్థం కావటం లేదు.
అప్పుడు దావీదు అంటున్నాడు, మెఫీబోషెత్, వెల్ డన్ మెఫీబోషెత్. ఇదిగో దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చినాడు. యోనాతానును బట్టి ఉపకారము చేయటకి ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు లోదెబారులో నువ్వున్నావు అని నాకు ఆ వర్తమానం రాగానే, ఇదిగో నిన్ను నా రాజ్యములోకి నేను తీసుకొని వచ్చినాను. గట్టిగా చెప్పట్టుకూడదా? నీవు రాజ్యంలో ఏం చేయబోతున్నావంటే రాజ్యం యొక్క బాధ్యతలన్నీ కూడా నీవు స్వీకరించబోతున్నావు. గట్టిగా ఈ రాత్రి మీకు శుభవార్త ఏంటిదో తెలుసా? ఈ రాత్రి లోదెబార్ అనుభవం ప్యాలెస్ అనుభవంగా మారే రాత్రి. మీరు ఈ రాత్రి లోదెబార్ నుండి రాజగృహంలోకి అడుగు పెట్టబోతున్నారు. నమ్మిన వారు చప్పట్లు కొడదాం గట్టిగా. పక్కన వారితో చెప్పండి, ఈరోజు లోదెబార్ నుంచి రాజగృహంలో అడుగు పెట్టబోతున్నాం. సెకండ్ తీసుకొని చెప్పండి, లోదెబార్ ఎక్స్పీరియన్స్ నుంచి ప్యాలెస్ ఎక్స్పీరియన్స్ లోకి నువ్వు ఎంటర్ కాబోతున్నావు. నేను రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆత్మచేత నింపబడి ఒక అభిషక్తునిగా నేను ప్రవచిస్తున్నాను. చాలా మంది ఈ రాత్రికాల సమయంలో లోదెబారు అనుభవం నుంచి రాజగృహం యొక్క అనుభవంలోకి రాబోతున్నారు. ఆమేన్. yes Lord. ఈ రోజు దాకా 2012 దాకా ఒకవేళ నీవు లోదెబారు అనుభవంలో ఉన్నావేమో, మెఫీబోషెత్ అనుభవంలో ఈరోజు రియల్లీ ఈ మాట పాస్టర్ ప్రవీణ్ మాట కాదు, ఇది క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము అని గుంటల మీద చేతులు పెట్టుకొని నమ్మండి. నమ్ము, దేవుని మహిమను చూడబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ గుంటల మీద చేయి పెట్టుకొని చెప్పు, నేను లోదెబార్లో నుంచి నేను రాజగృహంలో అడుగు పెట్టబోతున్నాను. ఈ రాత్రి ఇదే అనుకూల సమయమా, ఇదే రక్షణ దినమా. ఈరోజు దాకా నీ వ్యక్తిగత స్థితి ఏ విధంగా ఉన్నదో సహోదరి సహోదరుడా, ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 2013 నుండే లోదెబారు నుండి రాజగృహంలోకి రాబోతున్నారు. నేను ప్రవచిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ బిజినెస్ మ్యాన్వి కావచ్చు, సేవకునివి కావచ్చు, స్టూడెంట్వి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ రాత్రి నీకు శుభవార్త. లోదెబార్ నుండి నువ్వు ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యే రాత్రి. నేను చెప్తున్న మాటలు నాతో కలిసి చెప్పండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడివని, రక్షకుడవని మేము నమ్ముతున్నాం తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను క్షమించి నీ రక్తములో కడిగి మమ్ములని నీ బిడ్డలుగా స్వీకరించండి. మా హృదయంలోనికి రండి, మాకు దేవుడిగా ఉండండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనుకోకుండా మా ఆయనకి కాలు ఇరిగింది. అనేకుల చోట తిప్పితే అతకదని చెప్పి బాధపడ్డాం. ప్రభా, మరి లైన్ ప్రోగ్రాం వచ్చినప్పుడు మరి మా అక్క ఏం చేసిందంటే, అయ్యగారు అమ్మగారు చెప్తుండగా ఫోన్లో ఎక్కించింది. అప్పుడు మేము వెంకటరమణ హాస్పిటల్లో ఉన్నాము. తీసుకొచ్చి అయ్యగారు, మీరు ఎక్కడైతే బాధ ఉందో అక్కడ మీరు చేయండి, నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఉన్నారు అయ్యగారు. అలాగే చేసాం. అయ్యగారు ప్రార్థన చేయగా నా భర్త కాలుకు స్వస్థత వచ్చింది. అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల మేము ఎన్నో మేలులు పొందుకుంటున్నాము. అయితే నాకు గత 5 నెలల నుంచి ఆహారం నోలికి వెళ్ళేది కాదు. 5 నెలలు నేను ఒక గ్లాస్ పాలు తాగి ఉండేవాడిని. 24 కేజీల బరువు తగ్గిపోయాను. నేను లైవ్లో ఏకపించాను. నా 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. అయినా సరే ఈరోజు లైవ్లో
ఆ కోకోనట్ ఆయిల్ నోట్లో వేసుకున్న తర్వాత ఆహారం తీసుకుంటున్నాను. యూరిన్ బాగా పాస్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, సహోదరుడు తండ్రి ఏడుస్తున్నాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, మరి సృష్టికర్త మన దేవుడు. ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు. లైవ్లో ఈ కుటుంబం ఏకీభవించి తన లైవ్లో కూడా టెస్ట్ మని చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. ఫోన్ చేసి లాస్ట్ నిన్న సండే తన శరీరంలో కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే మరి యూరిన్ ఫ్రీ ఉండదు, ఆహారం తీసుకోలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినప్పటికీ విశ్వాసంతో ఆ లైవ్లో ఏకీభవించి లైవ్లో నుంచి ప్రార్థించిన ఆయిల్ ఎప్పుడైతే తాగాడో, రాసుకున్నాడో, తన కిడ్నీ ఫంక్షన్ అవుతుంది, యూరిన్ ఫ్రీ అయిపోయింది. అంతేకాక ఆహారం తీసుకోగలుగుతున్నాడు. ప్రభు ఆరోగ్యాన్ని దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ కలుగునుగాక. నేను నా శరీరంలో చాలా బలహీనతగా ఉండటం జరిగింది. ఈ పక్కలో గుండె నొప్పిగా రావటం జరిగింది లాస్ట్ ఇయర్. నేను ఇక్కడికి ఫిబ్రవరిలో ఇక్కడ మీటింగ్స్కి నేను ఒక్కడనే వచ్చిన. నేను బీడీ పడేసి నేను 3 సార్లు కాల్చేవాడిని. బీడీ ముక్క పడేసి 3 సార్లు కాల్చేవాడిని. మరి నేను తాగుడు బాగా వ్యసనం పడేవాడిని. మరి సినిమాలు సీరియల్స్ బాగా ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ అమ్మగారు ప్రవీణ్ గారు ప్రార్థన చేసి పంపిస్తే నేను నా బ్రతుకంతా పూర్తిగా మార్చుకొని గుంటూరు LEM స్కూల్ గ్రౌండ్స్కి వచ్చేసరికి 40 మంది నా కుటుంబ సభ్యులు కానీ నా ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎదర పట్టా సరిపోదు. 40 మందిని నేను తీసుకొస్తున్నాను. 40 మంది మార్చగలిగాను. అది అమ్మగారి అయ్యగారి దయవల్లేను. నేను ఎప్పుడూ వీళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉంటాను. అది చూస్తే కానీ మేము పడుకోము. మా పరిస్థితి మాకు అంత స్వస్థత కలుగు చేసినారు మా అయ్యగారు అమ్మగారు. కేవలం వీళ్ళ వల్ల నేను ఒక అబద్ధం ఆడను, ఏమాత్రం పని దగ్గర చిన్న ఏ ఫాల్ట్ కూడా నేను ఏమన్నా కానీ హెచ్చరిస్తూనే ఉంటాను. కేవలం అమ్మగారు అయ్యగారు ప్రార్థన దయ వల్ల వీళ్ళు నన్ను మార్చగలిగారు. నేను 40 మందిని మార్చగలిగాను. అమ్మగారు అయ్యగారు వాళ్ళ ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒళ్ళంతా ఏందో పులకరించేసి ఇంకా 40 కాదు 100 మందిని తీసుకురావాలి గుంటూరుకి అన్న ఆలోచన, అది ఆ తపన. అమ్మగారు వీళ్ళిద్దరూ నాకు మంచి సేవకులు, నాకు మంచి ఇదనమాట. అసలు వీళ్ళు రివైవల్ రైజ్ చేయటం వల్లే నేను ఈ రీతిగా మార్పు చెందాను. చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించగాన అమ్మగారికి కృతజ్ఞతలు. చూడండి, యేసుబాబు సహోదరుడు లాస్ట్ ఇయర్ ఇదే సింగ్నగర్ స్టేడియంలో మీటింగ్స్ జరిగినప్పుడు తనకి స్మోకింగ్ అలవాటు ఉంది, త్రాగుడు అలవాటు ఉంది, అనేకమైనటువంటి బానిసత్వంతో తను ఒక్కడొచ్చాడు. కానీ ఆ రాత్రి తన జీవితాన్ని వాక్యం ద్వారా మరి దైవ సేవకుల మీద ప్రార్థించిన తర్వాత యేసయ్య తన హృదయాన్ని దర్శించడం, తన జీవితాన్ని యేసయ్యకి సమర్పించడం, ఆ రోజు నుంచి త్రాగుడు నుంచి వ్యసనాల నుంచి విడుదల పొందటం, తను తెలుసుకున్న సత్యాన్ని అనేకులకు తెలియచేయాలని ఆశపడి మరి ప్రతి నెల 2వ మంగళవారం గుంటూరులో LEM స్కూల్ గ్రౌండ్స్లో జరిగే మీటింగ్కి అనేకుల్ని తీసుకురావటం, ఆ తీసుకొచ్చిన వారిలో కూడా తను చెప్పాడు అనేక మంది త్రాగుబోతులు మార్చబడ్డారంట. దేవుని బిడ్డలారా, రియల్లీ ఇది నిజంగా ఒక్క సమరయ స్త్రీ ఆ గ్రామం అంతటికి సువార్త ప్రకటించగలిగింది. ఒక్క వ్యక్తిని లాస్ట్ ఇయర్ మీటింగ్లో దేవుడు పట్టుకొని తన ద్వారా తన రాజ్యాన్ని యేసయ్య కడుతున్నాడు. నిజంగా ఈ కుటుంబాన్ని, ఈ సహోదరుణ్ణి ఇంకా ఈ సంవత్సరం అంతా ప్రభువు దీవించి ఆశీర్వదించి సమృద్ధి. మా అమ్మగారికి బీపీ రేజ్ అయిపోయిందండి. బీపీ రేజ్ అయితే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు బ్లడ్ లేదు, 8% ఉంది అని చెప్పారండి. గుండె పెరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నాడు. ఆ తర్వాత ఆదివారం మేము లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాక మళ్ళీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే 11% ఉందండి. అంతేకాక గుండు కూడా నార్మల్గా ఉందండి. దేవుడు కొద్ది సాక్ష్యం దీవించిన కాక. మా ఆయన కడుపుతూ ఉండేటప్పుడు వదిలేశాడండి నన్ను. నేను బాగా ప్రార్థనలో ఏడిశాను. నేను పాకరంలో ప్రార్థన చేసుకొని ఏడిసా. నాకు మా భర్త రావాలి, నాకు మంచి మొగబిడ్డ కావాలని ప్రార్థన చేశాను. ఆ రీతిగానే నా భర్త వచ్చాడండి, మారాడు కూడా ఉండండి. ఇదిగోండి మొగపిల్లని పుట్టారండి. నేను పాకరంలో ప్రార్థన చేయగానే నా బిడ్డకి మాటలు రావండి, మాటలు కూడా రావాలండి అని ప్రార్థన చేశానండి. అది కూడా జరిగిందండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి. అదే టైప్లోన కిడ్నీలో రాళ్ళుంటే నేను ప్రార్థన చేశాను. అయ్యగారు మామూలుగా రిపోర్ట్ రావాలి అయ్యగారు అని ప్రార్థన చేశానండి. అది కూడా నార్మల్గా వచ్చింది. అయ్యగారు దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు. చూసారా, గమనించారా కుటుంబంలో ఎన్ని సాక్ష్యాలు. భర్త వచ్చాడు, కుమార్తెకి మాట వచ్చింది, చక్కటి కుమారుడిని ఇచ్చాడు.
అలాగే ఆమెకు ఉన్నటువంటి కిడ్నీలో రాళ్ళు కూడా తొలగిపోయాయి. దైవ సేవకులు లైవ్లో చెప్తున్నటువంటి మాటను వాళ్ళు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగినటువంటి అద్భుత సాక్ష్యం. చప్పట్లు కొట్టి బిగ్గరగా యేసుని కనపరుద్దాం. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో సింగ్ నగర్ స్టేడియంలో జరుగుతున్న విజయవాడ పట్టణపు సభల్లో నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకొని రా, నీతో పాటు క్రొత్త వ్యక్తిని తీసుకొని రా, నీతో పాటు రోగులను తీసుకొని రా, నీతో పాటు త్రాగుడికి బానిసైన వారిని తీసుకురా, నీతో పాటు బంధకాలు ఉన్న వారిని తీసుకొని రా. ఇక్కడ ఏ బంధకాలు అయితే కడప పట్టణంలో తెగిపోయాయో అదే బంధకాలు నీ పట్టణంలో, నీ జిల్లాలో, విజయవాడ పట్టణంలో దేవుడు తెగ నరికి తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. బసవపున్నయ్య స్టేడియం కోటాను కోట దేవదూతలతో నిండుకొని ఉన్నది. మునుపు ఎన్నడూ కూడా చూడని ఆ పరలోక మహిమను విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చూడబోతున్నారు. ఇంతవరకు నేను అటెండ్ అయిన మీటింగ్లో ఇలాంటి మీటింగ్ చూడలేదయ్యా, ఇదే ఫస్ట్ టైము. అసలు ఎలాంటి బాధలో వచ్చామో చాలా సంతోషంతో వెళ్తున్నాము.